హలో ఎవ్రీవన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి అసైన్మెంట్లని ఏ విధంగా మనం డౌన్లోడ్ చేసుకొని వ్రాసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి, లాగిన్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. దానికోసం ముందుగా గూగుల్లోకి వెళ్ళి BRAOU అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వెబ్సైట్ అనేది వస్తుంది. ఇట్లా మొదట కనిపించిన వెబ్సైట్ని కాకుండా BRAOU ఆన్లైన్ సర్వీసెస్ పోర్టల్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వెబ్సైట్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. ఓపెన్ కావడానికి టైం తీసుకుంటుంది కొంచెం. ఈ విధంగా మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ రకరకాలుగా మనకి ఆప్షన్స్ అనేది కనిపిస్తున్నాయి. కనిపించినప్పుడు ఇక్కడ సబ్మిట్ అసైన్మెంట్ ఆన్లైన్ అనే దాని మీద క్లిక్ చేయండి. సబ్మిట్ అసైన్మెంట్ ఆన్లైన్ అనే దాని మీద మీరు ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా మరొక వెబ్ పేజ్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ అసైన్మెంట్లకు సంబంధించి మనకి ఏమైనా సందేహాలు, ఏమైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి కాల్ చేయడానికి మొబైల్ నెంబర్సు, నెక్స్ట్ టెలిఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ద్వారా కూడా మనం వాళ్ళకి సంబంధించిన డౌట్స్ అనేది మనం అడగడానికి ఉంటుంది. అది ఎప్పుడు ఏ టైంలో అంటే కనుక మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 5 వరకు మనం అడగడానికి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ లాంగ్వేజ్ అనేది ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్, ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఇన్స్ట్రక్షన్ టు క్యాండిడేట్స్ ఉన్నాయి, లిస్ట్ ఆఫ్ కోర్సెస్ ఎనేబుల్డ్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అసైన్మెంట్ ఆన్లైన్. దీని మీద క్లిక్ చేస్తే మీరు చేస్తున్న కోర్సుకు సంబంధించి అసైన్మెంట్లు అనేది స్టార్ట్ అయ్యాయా లేవా, ఒకవేళ స్టార్ట్ అయితే లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అనే డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మీకు సంబంధించిన కోర్సు ఉందా లేదా, మీరు చేస్తున్న కోర్సు ఉందా లేదా అనేది చూసుకోండి. చూసుకున్న తర్వాత దీన్ని క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత మనం అసైన్మెంట్కి సంబంధించి క్వశ్చన్ పేపర్లు డౌన్లోడ్ చేసుకోవాలన్నా, లేకపోతే అసైన్మెంట్లకు సంబంధించిన బుక్లెట్లు డౌన్లోడ్ చేసుకోవాలన్నా మనం మొట్టమొదట ఒక లాగిన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. దానికోసం స్టూడెంట్ లాగిన్ మీద క్లిక్ చేయండి. స్టూడెంట్ లాగిన్ మీద క్లిక్ చేయంగానే హ్యావ్ యూ ఆల్రెడీ రిజిస్టర్డ్ అని ఉంటుంది. మీరు రిజిస్టర్ అయి ఉన్నారా అని అంటుంది. రిజిస్టర్ అయ్యి లేం కదా, ఇప్పుడే లాగిన్ క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి నో అనండి. నో అన్న తర్వాత అడ్మిషన్ నెంబర్ అండ్ వెరిఫైడ్ అని ఇక్కడ మనకి ఆప్షన్స్ అనేది కనిపిస్తాయి. అడ్మిషన్ నెంబర్ అని అంటే మనం ఎప్పుడైతే కోర్సులో జాయిన్ అవుతున్నామో, కోర్సులో జాయిన్ అవుతున్నప్పుడు మనం ఆన్లైన్ అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసి మన సర్టిఫికేట్స్ అనేది వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనం కోర్సుకు సంబంధించిన ఫీజు అనేది కడతాం. కోర్సుకు సంబంధించిన ఫీజు కట్టిన తర్వాత మనకు రిసిప్ట్ అనేది వస్తుంది. ఆ రిసిప్ట్లో మనకు అడ్మిషన్ నెంబర్ అనేది ఉంటుంది. ఆ అడ్మిషన్ నెంబరే హాల్ టికెట్ నెంబర్ కూడా. దాన్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి వెరిఫై అనండి. వెరిఫై అన్న తర్వాత మనకి ఏం జరుగుతుంది అంటే, వెరిఫై అన్న తర్వాత మన అడ్మిషన్ నెంబర్ లేదా హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేసి వెరిఫై అనాలి. వెరిఫై అన్న తర్వాత ఏంటి, మన అడ్మిషన్ని వెరిఫై చేసుకోవడానికి ఇక్కడ 2 ఆప్షన్స్ అనేవి ఉంటాయి. 2 ఆప్షన్స్ ఏంటి అంటే కనుక, ఒకటి మొబైల్ నెంబర్ ద్వారా, నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ద్వారా వెరిఫై చేసుకోవడానికి ఉంటుంది. మళ్ళీ మనకి ఇక్కడ క్లియర్ కట్గా చూపిస్తుంటున్నారు ఏంటి, మనం అడ్మిషన్ టైంలో ఏదైతే నెంబర్ ఇచ్చామో దానికి సంబంధించిన చివరి 4 నెంబర్లు చూపిస్తారో అదే నెంబర్ ఖచ్చితంగా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అడ్మిషన్ టైంలో మీరు తీసుకున్న నెంబర్ కనుక మీ దగ్గర లేకపోతే సెకండ్ ఆప్షన్, మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడి ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేసి సెండ్ ఓటీపీ అనండి. ఒకవేళ మీకు అప్పుడు ఇచ్చిన అడ్మిషన్ టైంలో మీరు ఇచ్చిన నెంబర్ కనుక ఉంటే అదే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అనండి. సెండ్ ఓటీపీ అన్న తర్వాత మనకి ఈ విధంగా బాక్స్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఎంటర్ ఓటీపీ అనే ఒకటి మనకి బాక్స్ అనేది ఉంటుంది. అక్కడ ఎంటర్ ఓటీపీ అని సబ్మిట్ అనండి. సబ్మిట్ అన్న తర్వాత రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. నెక్స్ట్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ యువర్ పాస్వర్డ్. మనకి లాగిన్ అనేది టెంపరీగా ఇక్కడ క్రియేట్ అవుతుంది. మరియు మన పాస్వర్డ్ ఏంటి అంటే కనుక మన డేట్ ఆఫ్ బర్త్. ఆ డేట్ ఆఫ్ బర్త్ ఫార్మాట్ అనేది ఈ విధంగా ఉండాలట. డేట్, మంత్, ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్ మీ డేట్ కనుక 1 అంటే 1 కాదు,
1 అని ఏ విధంగా రాయాలి 01. మీ మంత్ కనుక 3 అంటే 3 అని కాకుండా 03 అని రాయండి. నెక్స్ట్ మీ బర్త్ ఇయర్ కనుక 1997 అనుకోండి, 97 అని కాకుండా 1997 అని ఈ విధంగా రాయాలి. అంటే మనకి డేట్కు సంబంధించి 2 డిజిట్స్ రాయాలి. నెక్స్ట్ మంత్కు సంబంధించి 2 అంటే 2 డిజిట్స్ రాయాలి. ఇయర్కి సంబంధించి 4 డిజిట్స్ అనేవి రాయాల్సి ఉంటుంది. రాసిన తర్వాత ఓకే అనండి. ఓకే అన్న తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ ఇంకొక బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఏంటిది? చేంజ్ పాస్వర్డ్. చేంజ్ పాస్వర్డ్ అంటే మనం టెంపరరీ లాగిన్ అనేది క్రియేట్ అయింది అనుకున్నాం కాబట్టి ఇక్కడ పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవాలి. మనకేంటి కరెంట్ పాస్వర్డ్ ఏంటి? మన డేట్ ఆఫ్ బర్త్. ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత న్యూ పాస్వర్డ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. న్యూ పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలి? ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్కి ఉండే లక్షణాలు కనుక చూసినట్లయితే అవి 8 సంఖ్య పైన 8 లేదా అంతకు మించి ఉండాలి. మరియు అందులో ఏమి ఉండాలి అనేది చూసినప్పుడు ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఒక స్మాల్ లెటర్ ఉండాలి, ఒక సింబల్ ఉండాలి, ఒక డిజిట్ ఉండాలి. ఈ విధంగా ఉండేటట్టు క్రియేట్ చేసుకోండి. ఇక్కడ న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. మళ్ళీ దాన్నే ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ చేంజ్ సక్సెస్ఫుల్ అనేది వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత సైన్ ఇన్ కావాలి. సైన్ ఇన్ ఏ విధంగా అవుతాము? మన అడ్మిషన్ నెంబరు లేదా హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి దీంట్లో. నెక్స్ట్ మన పాస్వర్డ్ అనేది దీంట్లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సైన్ ఇన్ అనండి. సైన్ ఇన్ అన్న తర్వాత మనకి నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. కన్ఫర్మ్ ఈ విధంగా మనకు వెబ్ పేజ్ అనేది వచ్చి ఆన్లైన్ అసైన్మెంట్ సబ్మిషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయ్యి ఇక్కడ కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా మనకి వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏమేమి కనిపిస్తున్నాయి చూడండి. డౌన్లోడ్ క్వశ్చన్ పేపర్స్ అనేది ఆప్షన్ అనేది కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే కనుక మనకి అసైన్మెంట్ 1కి మరియు అసైన్మెంట్ 2కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అనేది డౌన్లోడ్ అయిపోతాయి. తర్వాత మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. సబ్జెక్ట్స్ కోడ్, సబ్జెక్ట్ డిస్క్రిప్షన్, నెక్స్ట్ బుక్లెట్ 1, బుక్లెట్ 2, సబ్మిషన్ స్టార్ట్ డేట్, సబ్మిషన్ ఎండ్ డేట్, అసైన్మెంట్ 1, అసైన్మెంట్ 2. అయితే మనకు సబ్జెక్టుకు సంబంధించి బుక్లెట్ 1 అంటే ఏంటి కనుక అంటే మనం ఏవైతే క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయో వాటికి సంబంధించి అసైన్మెంట్ 1కి సంబంధించి మనం ఆన్సర్స్ దేంట్లోనైతే రాస్తామో దాన్నే బుక్లెట్ 1 అంటాము. దాన్ని ఒకదాని తర్వాత ఒకటి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇవి ఒకదాని తర్వాత ఒకటి రాయండి. రాసి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అప్లోడ్ చేయవచ్చు. చేసిన తర్వాత నెక్స్ట్ బుక్లెట్ 2ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకదాని తర్వాత ఒకటి. ఈ ప్రొసీజర్ అయినా ఫాలో కావచ్చు. ఏంటంటే ఇక్కడ బుక్లెట్ 1 సంబంధించి అన్ని సబ్జెక్టులని మనం డౌన్లోడ్ చేసుకున్నాము. అన్ని సబ్జెక్టులు మనం ఏం చేసామంటే కనుక రాసి పీడిఎఫ్కి కన్వర్ట్ చేసాము. దీన్ని సబ్మిషన్ చేసాము. సబ్మిషన్ ఇక్కడ ఉంది కదా, ప్రతి సబ్జెక్ట్కి సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది. సబ్మిట్ చేసిన తర్వాత మనకి బుక్లెట్ 2 అనేది మనకు ఎనేబుల్ అవుతుంది. ఎనేబుల్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ మన బుక్లెట్ 1 ఏ విధంగానైతే అన్ని సబ్జెక్టులవి డౌన్లోడ్ చేసుకున్నామో బుక్లెట్ 2 కూడా ఆ విధంగానే మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ అసైన్మెంట్ 2 కూడా అదే విధంగా మనకి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ అనేది మనకి ఎనేబుల్ అవుతుంది. మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ వేలో కాకుండా ఇంకో వే కూడా ఉంది. ఏంటి? నేను ఇక్కడ బుక్లెట్ 1 అనేది ఒక సబ్జెక్టు ఫస్ట్ సబ్జెక్టుకి నేను చేసుకున్న తర్వాత దీన్ని డౌన్లోడ్ చేసుకొని నేను ఇది కంప్లీట్గా రాసి ఏం చేశాను? అప్లోడ్ చేశాను. స్కాన్ చేసి అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన తర్వాత ఏ విధంగా అప్లోడ్ చేయాలంటే ఇక్కడ అప్లోడ్కి ఇక్కడ సబ్మిట్ అన్న తర్వాత ఇక్కడ చూడండి, దీన్ని ఇక్కడ సబ్మిట్ అనాలి. అసైన్మెంటు ఈ సబ్జెక్టుకు సంబంధించి మనకి ఇక్కడ సబ్మిట్ అన్న తర్వాత ఈ విధంగా చూజ్ ఫైల్ అనేది వస్తుంది. చూజ్ ఫైల్ అన్న తర్వాత ఇక్కడ ఫైల్ అనేది చూజ్ వచ్చి అప్లోడ్ అనాలి. అప్లోడ్ అన్న తర్వాత నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఏంటి? మనం అప్లోడ్ చేసే ఫైలు ప్రివ్యూ అనేది ఓపెన్ అవుతుంది. ప్రివ్యూలో ఏం కనిపిస్తుంది? అసలు మనం ఈ సబ్జెక్టే కరెక్ట్గా రాసామా, అన్ని ఆప్షన్స్ వాళ్ళు ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామో అవన్నీ ఫాలో అయ్యామా అని కరెక్ట్గా చూసి ఓకే అనుకున్నప్పుడు మనం దీన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత మనకు బుక్లెట్ 2 అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది.
ఇక్కడ అసైన్మెంట్ 1 అనేది చూడండి, వెరిఫైడ్ అంటే మనం సబ్మిట్ చేసాము, అది అయిపోయింది, దాన్ని వెరిఫై చేశారు. నెక్స్ట్ ఇక్కడ ఇక అదే సేమ్ సబ్జెక్టుకు సంబంధించి బుక్లెట్ 2 అనేది ఇక్కడ ఎనేబుల్ అయింది. మళ్ళీ దీన్ని డౌన్లోడ్ చేసుకొని దీన్ని ఇక్కడ సేమ్ ఇక్కడ ఏ విధంగానైతే అసైన్మెంట్ 1 ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ విధంగానైతే దీన్ని సబ్మిట్ అన్న తర్వాత ఇక్కడ బాక్స్ అనేది ఇట్లా చూజ్ ఫైల్ అని అప్లోడ్ అని సబ్మిట్ అసైన్మెంట్ అనేది ఏ విధంగా ఓపెన్ అయిందో సేమ్ అసైన్మెంట్ 2 కూడా అదే విధంగా ఓపెన్ అవుతుంది. అంటే ఇక్కడ 2 మెథడ్స్ ఫాలో కావచ్చు. ఒకటి ఏంది అని అంటే అసైన్మెంట్ 1కి సంబంధించిన బుక్లెట్ 1లో ఉన్నాయి అవన్నీ కూడా దాని తర్వాత ఒకటేసారి అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ చేసి అసైన్మెంట్ 2కి సంబంధించినవి అన్నీ తర్వాత అప్లోడ్ చేయొచ్చు. లేదు ఒక్కొక్క సబ్జెక్టు అసైన్మెంట్ 1 అసైన్మెంట్ 2 నేను అప్లోడ్ చేస్తానంటే మీ ఇష్టం, ఆ విధంగానైనా చేసుకోవచ్చు, ఈ విధంగానైనా చేసుకోవచ్చు. అయితే మనం చేసేటప్పుడు ఏంటి అని అంటే ప్రతి సబ్జెక్ట్కి అసైన్మెంట్ 1 కానీ అసైన్మెంట్ 2 కానీ మనకి 11 పేజెస్ అనేవి మనకి బుక్లెట్స్లో ఉంటాయి. బుక్లెట్ 1 కానీ బుక్లెట్ 2 కానీ మనకి 11 పేజెస్ అనేవి ఉంటాయి. అయితే ఈ 11 పేజెస్లో మనం ఏ విధంగా రాయాలి అనుకున్నప్పుడు మనకు 3 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 3 క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ పేజ్ నేను రాసిన దాని ప్రకారం అయితే ఫస్ట్ పేజ్లో నేను ఇండెక్స్ అనేది రాశాను. ఇండెక్స్ ఏ విధంగా, ఇండెక్స్ అనేది సీరియల్ నెంబర్ 1 సీరియల్ నెంబరు, క్వశ్చను, పేజ్ నెంబర్, ఈ విధంగా మీద హెడ్డింగ్ అనేది పెట్టాను. సీరియల్ నెంబర్లో క్వశ్చన్ నెంబర్ 1 క్వశ్చన్ రాసి ఆ పేజ్ ఏ పేజ్ నుంచి ఏ పేజ్ వరకు నేను ఫస్ట్ క్వశ్చన్ రాశాను. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఈ విధంగా ప్రతి క్వశ్చన్కి అక్కడ ఇండెక్స్ రాశాను ఫస్ట్ పేజీలో. అయితే తర్వాత సెకండ్ పేజ్ నుంచి మనకి ఈ క్వశ్చన్స్ స్టార్ట్ చేశాను. క్వశ్చన్ నెంబర్ 1 వేసి క్వశ్చన్ని ఏంటి బ్లాక్ పెన్లో రాశాను, ఆన్సర్స్ అనేవి బ్లూ పెన్లో రాశాను. ఈ విధంగా రాసి కంప్లీట్ చేశాను. మరి ఏ విధంగా నేను ఈ అసైన్మెంట్లు అనేది స్కాన్ చేశాను అనేది చూసినప్పుడు నేను సిస్టమ్ని యూజ్ చేయలేదు. ఏం చేశాను అని అంటే మనకి మొబైల్ యాప్స్ ఉంటాయి కదా, మొబైల్ పీడిఎఫ్ కన్వర్టర్స్ ఉంటాయి కదా, దాని ద్వారానే నేను స్కాన్ చేసి అప్లోడ్ చేశాను. చాలా వరకు క్లారిటీగానే వచ్చింది, మార్క్స్ కూడా బాగానే వచ్చాయి దాదాపుగా. మీరు కూడా అదే ఫాలో కండి. మీరు సిస్టమ్ దగ్గర కనుక వెళ్ళి ఆన్లైన్ సెంటర్ కనుక వెళ్ళి మీరు స్కాన్ చేసి వాటిని పీడిఎఫ్ కన్వర్ట్ చేసి అప్లోడ్ చేయాలంటే కనుక చాలా ఖర్చు అవుతుంది. కాబట్టి మొబైల్లో ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకొని పీడిఎఫ్ కన్వర్టర్ సంథింగ్ స్కానర్ అనేది ఒకటి ఉంటుంది, ఆ యాప్ ద్వారా నేను చేశాను. మీరు కూడా అదే చేయండి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఏంది అని అంటే ఇన్బిల్ట్గా ప్రతి పేజ్కి పేజ్ నెంబర్ అనేది ఉంటుంది, కానీ మళ్ళీ మనం రాయాలి, పేజ్ నెంబర్ రాయాలి, ప్రతి దాంట్లో మన సైన్ అనేది రాయాలి, నీట్గా రాయాలి. నీట్గా రాసినప్పుడు మనం మార్క్స్ అనేది పడేందుకు అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఏదో రాస్తున్నామని కాకుండా వెతికి రాయండి, కరెక్ట్ మ్యాటర్ రాయండి, ఎవరో చెప్పారని కాకుండా మీరు వెరిఫై చేసుకుంటూ రాయండి. రాసినప్పుడు ఏంటంటే మీకు కూడా సబ్జెక్ట్ మీద అవగాహన పెరుగుతుంది. మళ్ళీ మనం నీట్గా రాస్తాం కాబట్టి మన మార్క్స్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మళ్ళీ మనకి ఇక్కడ చూసినప్పుడు మనకి అసైన్మెంట్కి 30 మార్క్స్, మనం నీట్గా కనుక రాస్తే 25 మార్క్స్ ఎటు పోవండి, 25 మార్క్స్ ఎటు పోవు, అట్లీస్ట్ 23, 24 అయినా వస్తాయి. మనం నీట్గా ఇంకా చాలా నీట్గా రాస్తే 27, 28 కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి నీట్గా రాయండి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రతి పేజీకి పేజ్ నెంబర్ రాయండి, అదేవిధంగా ప్రతి పేజీలో సైన్ చేయండి. మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే మనకు 11 పేజెస్ అన్నప్పుడు ఫస్ట్ పేజ్లో ఇండెక్స్ రాసేయండి. నెక్స్ట్ మనకి ఎన్ని పేజెస్ మిగులుతాయి, 10 పేజెస్. 10 పేజెస్ అనుకున్నప్పుడు ఫస్ట్ క్వశ్చన్ని ఒక 4 పేజెస్లో రాస్తే కనుక నెక్స్ట్ 2 క్వశ్చన్స్ 3 పేజెస్లో రాయండి. అట్లా కాకుండా ఫస్ట్ క్వశ్చన్ కనుక నేనేంటి 3 పేజెస్ రాస్తే నెక్స్ట్ క్వశ్చన్ 4 పేజెస్, ఆ తర్వాత క్వశ్చన్ 3 పేజెస్. లేదు కనుక ఫస్ట్ 2 క్వశ్చన్లు కనుక 3 పేజెస్ 6 పేజెస్ కంప్లీట్ చేసి లాస్ట్ క్వశ్చన్ 4, ఇట్లా. అంటే ఏ విధంగానైనా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ రాయండి, కాకపోతే మొత్తం పేజెస్ రాయండి. రాసినప్పుడు మనకి బాగుంటుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మీరు స్కాన్ చేసేటప్పుడు కరెక్ట్గా స్కాన్ అవుతుందా లేదా చూసుకోండి. కొంచెం బ్లర్ అయినా కూడా మనకు మార్క్స్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది, రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా రాయండి, నీట్గా రాయండి, ఇన్స్ట్రక్షన్ ఫాలో కండి.
మంచి మార్క్స్ వస్తాయి. ఆల్ ది బెస్ట్.